హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు లాస్ట్ డే ఇన్ వెస్ట్ సైడ్. సో ఇక్కడ క్వీన్స్ టౌన్ నుంచి ఒక 2 hours దూరంలో ఫేమస్ క్రెడల్ మౌంటైన్కి వచ్చాము. ఇది హైకింగ్ ఇష్టం ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ అంట. లైక్ ఇక్కడ మౌంటైన్స్ మధ్యలో లేక్స్ ఉంటాయి. సో ఒక్క లేక్ అని కాదు, చాలా ఉంటాయి. ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ వాకింగ్. ఇట్లా వాక్ చేస్తూ వెళ్తారంట ఈ ప్లేస్ నుంచి కూడా. సో ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాక్స్ ఉంటాయి. సో అన్ని కంప్లీట్ చేయాలి అంటే సమ్ 2 days 3 days పడుతుంది అంట. సో అందరు జనాలు లైక్ వచ్చి క్యాంపింగ్ చేసి ఇక్కడే ఉండి అన్ని కంప్లీట్ చేస్తారు అంట. అండ్ ఇక్కడ వెదర్ కూడా లైక్ సమ్మర్లో, ఫర్ ఎగ్జాంపుల్ సమ్మర్లో 5 degrees నుంచి 18 degrees ఉంటుంది. అండ్ వింటర్లో అయితే మైనస్లోనే ఉంటుంది. సో స్నో పడుతుంది, మంచి స్నో కూడా చూడొచ్చు. అండ్ స్నోలో కూడా హైకింగ్ చేస్తారంట జనాలు. మేము క్రెడల్ మౌంటైన్కి వచ్చాము. లైక్ మౌంటైన్స్ పైన లేక్ ఇదే అన్నమాట. ఇక్కడ చాలా రకాల వాక్ చేసి వెళ్ళి లైక్ ఇలానే మౌంటైన్స్ మధ్యలో లేక్స్ ఉన్నాయి. మేమైతే ఈరోజు మాకు అంత పెద్ద వాక్ది టైం సరిపోదు. లైక్ అది లిటరలీ 2 days పడుతుందంట ఇక్కడ మొత్తం అన్ని చూడనీకి. సో మేమైతే ఫస్ట్ లేక్ లైక్ దగ్గరలో ఉన్నది డవ్ లేక్ అంటారంట దీన్ని. ఇది డవ్ లేక్. సో దీనికి వచ్చాము, ఇట్లా వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇది మొత్తం ఇట్లా రౌండ్గా తిరిగితే లైక్ 6 kilometers అంట. సో 2 hours వాక్ ఉంది. ఇది మొత్తం ఇట్లా మౌంటైన్స్ మధ్యలో. సో ఇది లేక్ మౌంటైన్స్ మధ్యలో, అది కూడా మళ్ళీ కొండల పైన ఉన్న మౌంటైన్స్ మధ్యలో లేక్ అనమాట. సూపర్గా ఉంది, కొండ మధ్యలో లేక్. సో ఇక్కడ ఇన్ని రకాల వాక్స్ ఉన్నాయి. టోటల్ 6 to 8 hours రిటర్న్ వాక్స్ కూడా ఉన్నాయి లిటరలీ. మేమైతే ఈ 20 minutes రిటర్న్ దానికి వచ్చాము, డవ్ లేక్ బోట్ షెడ్ దానికి. సో అది టన్ ఉంది. సో ఇదే అన్నమాట ఆ లేక్. సో ఇంకా 20 minutes అటు వెళ్ళొచ్చు. ఇది ఇంట్లో దగ్గర నుంచి అన్నమాట లేక్కి. ఇదే వాక్ అన్నమాట. సో అందులో స్టార్టింగ్లో చూసారుగా 6 to 8 hours వాక్ అన్న, అది అక్కడ ఒక హిల్ అన్నమాట అది అక్కడ. సో వన్ ఫైన్ డే మనం అక్కడ రియల్గా వెళ్దాము. సో అక్కడ వరకు వాక్ చేయాలి అంత టాప్లో. సో ఇలా నడుచుకుంటూ వస్తున్నాము, ఇట్లా ఆ కొంచెం పెద్ద నుంచి వాక్ చేసుకుంటూ. సో మేము వెళ్ళేది దగ్గరలో వచ్చేసింది లేక్. లైక్ ఈ లేక్ అదేమంటారు, లుక్అవుట్ అని చెప్పవచ్చు. లైక్ ఇక్కడ నుంచి చూసేది సేమ్ ఇక్కడ నుంచి ఆపోజిట్ సైడ్ దాని ఆ లుక్అవుట్ పేరేమో లైక్ అక్కడి నుంచి చూసేదేమో రాక్ అనేది ఉంది. లైక్ రాక్ మీద అది కట్టి అక్కడికి వెళ్ళి అట్లా కొద్ది పైన ఉందన్నమాట. ఇది డౌన్, మేము వెళ్ళేదేమో కిందికి, ఎందుకంటే ఇది బోట్ లేక్ వ్యూ కాబట్టి, బోట్ షెడ్ అంట. యా, బోట్ షెడ్ వ్యూ కాబట్టి. సో ఇది డౌన్లో ఉంది, మేము కిందికి వెళ్తున్నాం. ఇఫ్ సపోజ్ ఆపోజిట్ సైడ్ వెళ్తే అది రాక్ అది. సో అది కొంచెం అప్లో ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి జాకెట్స్ అన్నీ వేసుకొని వచ్చాము, ఎందుకంటే ఇది మౌంటైన్ కదా. సో వెదర్ ఏ నిమిషంలో అయినా చేంజ్ అవ్వచ్చు అని చెప్పిండ్రు. సో వాళ్ళు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండ్రు అనమాట, ఇట్లా అన్నీ పెట్టుకొని వెళ్ళండి, అన్నీ వేసుకొని వెళ్ళండి అని చెప్పి. సో అందుకే ఇట్లా వచ్చాను. సో ఇలా మౌంటైన్ నుంచి మొత్తం వాక్ చేస్తూ అటు వెళ్ళాలన్నమాట. వన్ ఫైన్ డే ఆ టాప్ మౌంటైన్ దగ్గరికి ఎక్కాలి. దాన్ని ఇక్కడ అదేమంటారు, క్రెడల్ మౌంటైన్ సుమిట్ అంటారంట. సుమిట్ అది టాప్ హిల్ది. అక్కడ ఐస్ పడ్డప్పుడు కూడా ట్రెక్కింగ్ ఉంది, లైక్ అక్కడ టాప్కి వెళ్ళి చూసి రావచ్చు. సో హోపింగ్ నేనైతే ఐస్ ఉన్న టైంలో వెళ్ళాలని అనుకుంటున్నా, తెలీదు బట్ చూడాలి. లేదు అంటే నార్మల్ వాకే, బట్ అక్కడికి వెళ్ళాలి. అది ఇంచుమించు వాకే 6 hours అనమాట. పోను రాను మొత్తం 8 hours అని చెప్పిండ్రు. 6 to 8 hours వాక్ అది లిటరలీ. సో అందుకే ఈరోజైతే కాదు. సో ఇక్కడున్న ఒక లేక్, ఈ కొండ మధ్యలలో లైక్ 3-4 లేక్స్ ఉన్నాయన్నమాట. సో మేమైతే ఒక లేక్కి వచ్చాము అండ్ ఫైనల్గా మేము ఆ లేక్ దగ్గరికి కూడా వచ్చేసాము. ఇదే ఆ లేక్. సో ఇట్లా కొండ మధ్యలో లేక్ ఎంత బాగుందో.
ఓ షిట్, ఇవన్నీ వాటర్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇంకా మొత్తం లైక్ నేచర్ ఇంకా వ్యూనే సూపర్బ్. అండ్ సన్ రైజ్ ఇంకా సన్సెట్ వ్యూ అయితే ఇంకా సూపర్బ్ అంట. కుదిరితే సమ్ డే మళ్ళీ వచ్చి ఆ సన్ రైజ్ సన్సెట్ వ్యూ కూడా చూడాలి. సో ఇది ఇంకో వాక్ చూడండి ఎలా ఉందో. వాక్ ఇలా నేను ఆ కొండ మీద నుంచి ఇలా పోతుందంటే కొండ మధ్యలో నుంచి ఇట్లా కొండ మధ్యలో నుంచి ఎంత బాగుందో చూడండి సీనరీ. సో ఇలా నేను మొత్తం వాక్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. చాలా దూరం ఉంది వాక్. ఇక్కడ ఇంకొక చిన్న వాక్ ఉంది, లైక్ ఇది ఎన్చాంటెడ్ వాక్ అంటారంట. సో ఇలా వాక్ చేసుకుంటూ కూడా వెళ్ళొచ్చు. ఇప్పుడు మేము అక్కడ ఫస్ట్ అది చూసి వచ్చాం కదా, సో రివర్స్లో చూస్తున్నాము. లేదా చాలామంది ఇక్కడ నుంచే స్టార్ట్ చేసి అలా మొత్తం కంప్లీట్ చేస్తారనమాట. అన్ని దారికి లైక్ అన్ని లేక్స్కి ఉన్నాయన్నమాట వాకింగ్, సో ట్రాక్స్. సో అలా కంప్లీట్ చేస్తారనమాట వాళ్ళు. సో ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్స్ లాగేది ఉన్నట్టుంది. లేదు అంటే ఇలా బస్సెస్లో తీసుకెళ్ళి అక్కడ వదులుతారనమాట దగ్గరలో. అక్కడి నుంచి వాక్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. సో అలా ఉంటుంది. సో మేమైతే బస్సులో వెళ్ళాము. సో ఇక్కడ ఇట్లా ఒక చిన్న వాటర్ ఫాల్స్ ఉన్నాయి. సో ఇలా ఇట్లా వాక్ అన్నమాట ఇక్కడ నుంచి. అండ్ అక్కడ వెనకకించి కూడా వాక్ ఉంది. అటు వెళ్తేనే యాక్చువల్ ఎన్చాంటెడ్ వాక్ అనమాట అది. సో అటు వెళ్ళి రావచ్చు. 10 minutes వాక్ అని ఉంది. సో ఇలా 10 minutes 20 minutes నుంచి లైక్ 6 to 8 hours వాక్ అని ఉన్నాయన్నమాట. యాక్చువల్ స్టార్టింగ్ వాకింగ్ పాయింట్ ఇదే అనుకుంటున్నాను నేను. సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఏ వాక్ అయినా. సో అలా అన్ని లేక్స్ అన్నీ చూసి రావచ్చు అనమాట. మీకు మ్యాప్ కూడా చూపిస్తాను యాక్చువల్గా ఎంత పెద్దది ఇది వాక్స్ అనేది. సో ఐడియా ఉంటుంది. ఇదైతే ఇక్కడ ఎన్చాంటెడ్ వాక్. ఇదైతే చిన్న వాక్దే ఇచ్చారు మ్యాప్. యాక్చువల్ స్టార్టింగ్ అక్కడ ఉండే అనమాట. అక్కడ టికెట్స్ తీసుకొని రావాలా, బస్ టికెట్స్ అవన్నీ. సో అక్కడ ఉండే అనమాట ఫుల్ మ్యాప్, క్రెడల్ మౌంటైన్ వాక్ మ్యాప్. సో అది చూపిస్తాను మీకు, చూడండి. ఇక్కడ అక్కడి నుంచి వచ్చిన వాటర్ ఫాల్స్ ఇక్కడ వస్తున్నట్టుంది. అండ్ ఇది రెయిన్ ఫారెస్ట్ వాక్ అంటారంట. లైక్ ఇట్లా ఫారెస్ట్లో వాక్ చేస్తారు. ఇది ఒక 10 minutes అనమాట. ఇట్లా మొత్తం జంగల్లో వాక్ చేస్తారు. ఇది రెయిన్ ఫారెస్ట్ వాక్. సో ఇలానే అనమాట. అన్ని చిన్న చిన్న వాక్స్ కూడా ఉన్నాయి. అట్లా 10 minutes నుంచి చెప్పాను కదా 8 hours మొత్తం క్రెడల్ మౌంటైన్ వరకు వెళ్ళేది. సో అలా అక్కడి వరకు ఉంటుంది. సో మనకు కావాలి అంటే చాలామంది లైక్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేసి అక్కడ అన్ని లేక్స్ అలా అన్నీ చేస్తారనమాట. మ్యాప్లో చూపించాను కదా అలా. సో అంత పెద్ద క్రెడల్ మౌంటైన్ అనమాట ఇది. ఇక్కడ చాలామందికి లైక్ హైకింగ్ ట్రెక్కింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు చాలా ఇష్టపడతారు ఈ వాక్స్ అండ్ ఆల్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాక్స్ ఉన్నాయన్నమాట. అంతంత దూరం అట్లా లైక్ 10 minutes 20 minutes ½ an hour 1 hour 2 hours అని. సో అలా ట్రెక్కింగ్ అండ్ హైకింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. సో ఇలా ఫారెస్ట్లో వాకింగ్ అన్నమాట. సో ఇదే అన్నమాట మన లాస్ట్ వాకింగ్. దీని తర్వాత ఇంకా మేము వాక్స్ అయితే అయిపోతుంది. దీని తర్వాత స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళిపోతాము. కార్లో కూర్చొని ఏం చేయాలని చెప్పి అనుకుంటాము. క్రెడల్ మౌంటైన్ వాక్స్ అండ్ అవన్నీ అంటే ఇదే అనమాట. ఈరోజు మేము ఇలా స్పెండ్ చేసాము క్రెడల్ మౌంటైన్లో. సో ఇది మొత్తం క్రెడల్ మౌంటైన్. మనం ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి బస్లో వెళ్ళి ఇది చూసేసి వచ్చాము టాప్ లేక్. అండ్ ఇలా అటు ఇటు వెళ్తే ఇలా చాలా లేక్స్ ఉంటాయన్నమాట. సో ఈ లైన్స్ చూస్తున్నారు, బ్లూ బ్లాక్ ఆరెంజ్ పర్పుల్ అని, ఇవన్నీ వాక్స్ అనమాట. సో ఇలా ఇట్లా మొత్తం ఇంత ఉంది, మొత్తం మౌంటైన్ క్రెడల్ మౌంటైన్ వాక్. సో గైస్, డూ యూ థింక్ ఇదంతా 1 dayలో అవుతుందా? కాదు కదా. సో ఖచ్చితంగా 2-3 days అయినా పడుతుంది, లేక వారమైనా పడుతుంది. లిటరలీ ఎంత పెద్దగా ఉంది. అండ్ ఇక్కడ ఇలా వైల్డ్ యానిమల్స్ కూడా కనిపిస్తాయి ఈ కొండ మీద.
ఎన్ని రకాల వైల్డ్ యానిమల్స్ ఆ లేక్లలో అన్నీ వైల్డ్ బర్డ్స్ ఇలా. సో లక్ ఉంటే మనకి వైల్డ్ యానిమల్స్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. సో ఇక్కడ అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఏమేమి ఉంటుంది ఏంటి అనేది. సో జనాలు ఇట్లా క్యారవన్స్ తెచ్చుకొని ఇక్కడే ఉంటారనమాట. ఈ క్రెడల్ మౌంటైన్ది మొత్తం కంప్లీట్ చేయాలి అని చెప్పి ఎన్ని రోజుల నుండి కంప్లీట్ చేస్తారో తెలీదు. Hope you like this video. Until then, like, share and subscribe. Bye bye. Love you all.